తనపై భర్తకు చాడీలు చెబుతోందని ఓ అత్తను అత్యంత కిరాతకంగా చంపింది ఓ కోడలు. హత్య కోసం యూట్యూబ్లో వీడియోలు చూసి మరీ ట్రైనింగ్ అయింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖపట్నం పెందుర్తి హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు బయటకొచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తనపై భర్తకు చాడీలు చెబుతోందని, విశాఖ నగరంలోని 98వ వార్డు అప్పన్నపాలెం వర్షిణి అపార్ట్మెంట్ ఎఫ్ బ్లాక్లో ఉండే జయంతి కనకమహాలక్ష్మి అనే 66 ఏళ్ల వృద్ధురాల్ని కోడలే ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అత్త కనకమహాలక్ష్మిపై కోడలు లలిత గత కొంతకాలంగా కక్ష పెంచుకుంది. ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. దీనికోసం యూట్యూబ్లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియోలను చాలాసార్లు చూస్తుంది. ఈ క్రమంలోనే 6వ తేదీన సాయంత్రం గోశాల జంక్షన్ వద్ద ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్లి ఓ ప్లాస్టిక్ బాటిల్లో 100 రూపాయల పెట్రోల్ కొని తెచ్చి ఇంట్లో దాచింది. 7వ తేదీన ఉదయం 8 గంటల సమయంలో భర్త బయటకు వెళ్లాడు. ఇంట్లో కొడుకు, కూతురు, లలిత, తల్లి ఉన్నారు. తల్లి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. ఆమె బయటకు వచ్చేలోపు అత్తను అంతమొందించాలని లలిత నిర్ణయించుకుంది. మీ నాన్నమ్మతో కాసేపు దొంగ పోలీస్ ఆట ఆడుకోమని పాపకు లలిత చెప్పింది. వారు ఆడుతుండగా ఆ ఆటలో లలిత కూడా భాగమైంది. ఈ క్రమంలోనే అత్తను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు, చేతులను నైలాన్ తాడుతో కట్టేసింది. కళ్లకు, నోటికి గంతలు కట్టేసి మీరు దాక్కోండి అని పిల్లల్ని గదుల్లోకి పంపించింది. అనంతరం ముందు రోజు తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పంటించింది. అత్త అరుపులు చుట్టుపక్కల వారికి వినిపించకుండా టీవీ సౌండ్ పెద్దగా పెట్టింది. మంటలకు కనకమహాలక్ష్మి కాళ్ళు, చేతులకు కట్టిన కట్లు కాలిపోయాయి. ఆమె పెద్దగా కేకలు వేసుకుంటూ దేవుడి గది వైపు పరుగులు తీసింది. అక్కడే ఉన్న మనవరాలికి కూడా మంటలు అంటుకోవడంతో ఆమెకు కాళ్ళు, చేతులు కాలిపోయాయి. టీవీ వైర్లు తగిలి నాన్నమ్మకు మంటలు అంటుకున్నాయని పిల్లలకు చెప్పి నమ్మించింది. కనకమహాలక్ష్మి కేకలు విన్న లలిత తల్లి బాత్రూంలో నుంచి బయటకు వచ్చి చూసింది. కానీ అప్పటికే ఆమె విగత జీవిగా నేలపై పడి ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అత్త చనిపోయిందని స్థానికులకు చెప్పక దేవుడి గదిలో దీపం ఒత్తి అంటుకొని కాలిపోయిందని పోలీసులకు చెప్పింది. దీంతో లలితపై పోలీసులకు అనుమానం వచ్చింది. కనకమహాలక్ష్మి కాలిపోతుండటాన్ని ఎదురింట్లో ఏసీ బిగిస్తున్న ఓ వ్యక్తి చూసి మంటలార్పేందుకు రాగా లలిత అతన్ని అడ్డుకుంది. దీంతో పోలీసులకు అనుమానం మరింత బలపడింది. శుక్రవారం రాత్రి వరకు పలు కోణాల్లో ఆమెను పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమె ఫోన్ తీసుకుని పరిశీలించగా యూట్యూబ్లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అని వెతికి వీడియోలు చూసినట్లు పోలీసులకు కనిపించింది. ఎట్టకేలకు రాత్రి 11:30 లలిత తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంది. అత్త తనను సూటిపోటి మాటలతో వేధించడం, భర్తకు చాడీలు చెప్పడంతో జీర్ణించుకోలేక ఇలా చేశానని, క్షమించాలని ప్రాధేయపడింది. పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేసి లలితను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎవరైతే ఈ వర్షిణి అపార్ట్మెంట్స్ ఒక నైబర్ మాకు కాల్ చేశారు, ఇలాగా వర్షిణి మా అపార్ట్మెంట్ పక్క అపార్ట్మెంట్లో ఇలాగ ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఎవరితో మాట్లాడుతున్నాయని ఆవిడ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మా వాళ్ళు వెంటనే అక్కడికి రష్ అయ్యారు. రష్ అయ్యి అక్కడ ఏం జరిగిందో చూడగా అక్కడ ఒక 53 సంవత్సరాలు ఉన్న ఒక ఆడావిడ చనిపోయి ఉంది డ్యూ టు బర్న్ ఇంజరీస్. అప్పుడు మనం అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం అక్కడ వాళ్ళని విచారించగా అక్కడ వాళ్ళ కోడలు వాళ్ళందరూ కూడా ఇనిషియల్గా ఇది ఫైర్ యాక్సిడెంట్ వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇనిషియల్గా మనం ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇది ఫైర్ యాక్సిడెంట్ అనుకుని మనం అన్యాచురల్ డెత్గా ఫస్ట్ భావించాం. తర్వాత విచారించగా మాకు లోతైన దర్యాప్తు చేయగా మాకు ఇందులో తెలిసింది ఏంటంటే కోడలే దీంట్లో అత్తగారిని చంపినట్టు తెలుస్తుంది. సో వివరాల్లోకి వెళ్తే కనుక ఇందులో మాకు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఇందులో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆవిడ భర్త జయంతి సుబ్రహ్మణ్యం, ఈయన పౌరహిత్యం చేసుకుంటూ ఉంటాడు. ఈయన మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 495/2025 అండర్ సెక్షన్ 103 ఆఫ్ బిఎన్ఎస్. సో ఇందులో ఆయన కంప్లైంట్ కంటెంట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ మదరు 63 ఇయర్స్, ఆవిడతో పాటుగా ఆయన భార్య జయంతి మరియు 2 పిల్లలు, వాళ్ళకి ఒక బాబు ఒక పాప. బాబు వయసు 10 సంవత్సరాలు, పాప వయసు 8 సంవత్సరాలు కలిసి జీవిస్తూ ఉంటారు. ఇందులో ఇలా ఉండగా
ఈ భార్యకి వీళ్ళ అత్తగా ఈయన మదర్కి పడతా ఉండేది కాదు, ఆవిడ సూటుపూటి మాటలతో అంటూ ఉండేదని, దానివల్లే చనిపోయి ఉండొచ్చు, చంపి ఉండొచ్చని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం విచారించగా తెలిసింది ఏమిటంటే, ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే, మా అత్తగారు నన్ను ఎప్పుడు కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు, ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని, అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుందని, అలాగే అందరి దగ్గర నా గురించి చెప్తూ ఉంటుంది అని చెప్పి చాలా బాధపడేదాన్ని. దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్యన మరీ ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని ఆవిడ డిసైడ్ అయ్యింది. సో దీంట్లో భాగంగా ఆవిడ ముందు రోజు రాత్రి అంటే 6వ తారీఖు రాత్రి సుమారు 7 గంటల సమయంలో బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను అనే దాంతో ఆవిడ బండిలో పెట్రోల్ని ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకుని దాన్ని పక్కన పెట్టుకోవడమే కాకుండా దాన్ని నెక్స్ట్ రోజు మార్నింగ్ వీళ్ళ హస్బెండ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో మీ నాన్నమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది. కట్టేసి సడన్ గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదని ఒత్తిని ఆవిడ మీద విసరంతో అది మంట అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది. ఆవిడ వెంటనే ఈ చనిపోతున్నట్టే అదే మంటలు కాల్చున్న టైంలో చిన్న పాప తెలియక దగ్గరికి వచ్చింది. పాపకు కూడా కొంత గాయాలు అవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇది జరిగింది. ఇలాగ పక్కన తర్వాత ఆవిడే కేకలు కూడా వేసింది. దీంతో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చాక ఆవిడ ఇలాగా టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం చనిపోయిందని ముందుగా చెప్పింది మనకి. దాని తర్వాత మన దర్యాప్తు చేయగా సతీష్ గారు వెంటనే అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. దాంట్లో మనం ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపచ్చు, ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపచ్చు ఆవిడకి తెలియకుండా అని కొన్ని సెర్చెస్ మాకు అనిపించినాయి. సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది. ఆవిడ మా అదుపులో ఉన్నది, ఆవిడని తొందరగా రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది.